హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, మనకి వర్క్ చేసేది క్రాస్ కటింగ్ వర్క్ అనమాట. ఇది బ్యాక్ ఏమో డీప్ నెక్ వచ్చింది, ఫ్రంట్ ఏమో వన్ సైడ్ వర్క్ వస్తుంది కదా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్కి, అలా అనమాట. దీన్ని బోట్ నెక్ లాగా కన్వర్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. అలాగే హైన్స్ కూడా మనకి నార్మల్గా 12 ఇంచెస్ ఉందన్నమాట. తనకి స్టిచ్ చేయాల్సింది నేను 12 ఇంచెస్ అనమాట. ఇదేమో మనకి 10 ఇంచెస్ వరకే వర్క్ ఇచ్చేశారు, మిగతాది మొత్తం ప్లెయిన్. అయితే మనము 12 ఇంచెస్ పెట్టామనుకోండి మొత్తం ప్లెయిన్ వస్తుంది అనమాట. ప్లెయిన్ వస్తే డిజైన్ అనేది సరిగా కనిపించదు, అందుకనే నేను 11 ఇంచెస్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. కొంచెం వచ్చినా కూడా బాగానే ఉంటుందని చెప్పి హ్యాండ్స్ అయితే 11 ఇంచెస్ కట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కటింగ్ అనేది పూర్తిగా మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కటింగ్ అయితే చేసేసుకోవాలి. అయితే మనకి చెప్పాను కదా, నేను 11 ఇంచెస్ అనమాట స్టిచ్చింగ్ చేస్తే 10.5 అట్లా వస్తుంది. 11 ఇంచెస్ అయితే పొడవు పెట్టుకున్నాను. ఆర్ములు వచ్చేసి 14 అనమాట. అందులో హాఫ్ 7 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత 3.5 ఇంచుల వరకు ఆర్మ్ డౌన్ వేసుకొని మొత్తము మనమైతే నార్మల్గా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే కటింగ్ అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. కిందికి జాయింట్లు అయితే పడతాయండి, సంక పేలికలు అంటారు కదా, అవైతే వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ అయితే ఏం పడవు. హ్యాండ్స్ అయితే కటింగ్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను. బ్యాక్ ఓపెన్ అండి, డిజైన్ ఏమో మనకి రౌండ్ నెక్కే ఇచ్చారు. రౌండ్ నెక్కి బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ కటింగ్ అనమాట. ఫ్రంట్ హ్యాండ్స్ అయితే మనం టక్స్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ అయితే లోతు తీసుకుంటున్నాను. లోతు తీసుకున్న తర్వాత మనం టక్స్ అయితే ఇచ్చుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అని గుర్తుండడం కోసం. అలాగే మనకి ఎక్కడి వరకు స్టిచ్చింగ్ చేయాలో అక్కడి వరకు కూడా టక్స్ అనేది ఇచ్చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఇదైతే మనకి బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా, బ్యాక్ ఓపెన్ అంటే మనకి ఓపెన్ ఉన్న సైడు మన సైడ్ అయితే వేసుకోవాలి. ఈ ఐటీ కటింగ్ పీసెస్ 2 తీసుకున్నానండి. మీటర్ పీస్లు నాకు ఈ కలర్లో దొరకలేదన్నమాట. ఇందులో అయితే నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ తీసాను, ఇంకో పీస్లో నుండి అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కోసం మనకి ఇవి ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండేలాగా వేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ అని చెప్పాను కదా. అలా వేసుకున్న తర్వాత మనకి లెంత్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకొని 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాకైతే 14 లెంత్ అయితే 14 ఇచ్చారండి. నేనైతే 15 వరకు మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది మెజర్మెంట్స్ తోటే కటింగు, బ్లౌజ్ తోటి కాదనమాట. ఇప్పుడైతే ఇలా తీసుకున్న తర్వాత మనకి నార్మల్గా బోట్ నెక్కి పెట్టుకునేలాగా మెజర్మెంట్స్ అయితే పెట్టుకోవద్దండి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ ఉంటుంది కదా, మనకి డీప్ నెక్ వస్తుంది బ్యాక్. అలా కాకుండా కొంచెం తగ్గించి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నార్మల్గా చెస్టు అదంతా అయితే నార్మల్గానే పెట్టేసుకోవాలి. నెక్ దగ్గర అయితే నేను చెప్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర మనకి ఈ సైజుకి అయితే నేను 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటానండి, షోల్డర్కి అలాగే నెక్కి కలిపి. ఇప్పుడైతే 6 ఇంచ్కే మార్కింగ్ వేస్తున్నాను, ఎందుకంటే డీప్ నెక్ కాబట్టి కొంచెం హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకుంటున్నాను. 6 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్న తర్వాత అలాగే మనకి చంక రౌండ్ తిరిగే దగ్గర కూడా 6.5కే వేసుకోవాలి. నార్మల్గా అయితే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే 6.5కే మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేప్ తోటి చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందనుకోండి సరిపోతుంది. నాకైతే కరెక్ట్గానే వచ్చింది, లేదంటే పైకి కిందికి అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడ తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి ఇటు సైడ్ క్లాత్ పెరుగుతుంది కదా, అందుకని అక్కడ కూడా అలాగే తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది రౌండ్ నెక్ అని చెప్పాను కదా, మనం ఎంత పెట్టుకోవాలో అంత మార్కింగ్ అయితే వేసుకోవాలి. నేనైతే కింది నుంచి 4.5కి అయితే మార్కింగ్ వేస్తున్నానండి. పైన మనకి హాఫ్ ఇంచు ఖర్చులకు ఎట్లాగ పోతుంది కదా, 4 వస్తుందన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత. నేను ఎక్కువగా నెక్కులు అనేవి కింద నుండే మెజర్మెంట్స్ అనేది తీసుకుంటానండి. 4.5 తీసుకున్నాం అనుకోండి, హాఫ్ ఇంచు పైన కింద ఖర్చులకు పోగా 4 ఇంచుల వరకు అయితే మనకి వస్తుందన్నమాట. ఇప్పుడైతే మొత్తం మార్కింగ్ చేసుకున్నట్టుగా కటింగ్ అయితే చేసేసుకుందాము. నెక్ అయితే కట్ చేసుకోకూడదండి, ఎందుకంటే ఇది కంప్యూటర్ వర్క్ కదా. మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా బ్లౌజెస్ కుట్టేటప్పుడు నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ చేసుకోవాలన్నమాట, స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే.
ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఈ పీస్ అయితే ఇంకో పీస్ తీసుకున్నాను. 80 కటింగ్ పీస్ కదా! అందుకనే ఇంకో పీస్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మనమైతే ఫ్రంటు క్లోజ్ వస్తుంది కదా! బ్యాక్ ఓపెన్ కాబట్టి క్లోజ్ క్లాత్ అనేది క్లోజ్ ఉన్న సైడు మన వైపు వేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే కింది పక్క అయితే హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలండి. సైడ్‌కేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా అయితేనే బోట్ నెక్ మనకి ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత కటింగ్ చేసుకున్నాం అనుకోండి, పేపర్ కటింగ్ ఇట్లా ఏది అవసరం లేకుండా దీంట్లోనే పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. అలాగే నేనైతే ముందు బోట్ నెక్ కోసం అయితే 4½ ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నానండి. 3 ఇంచెస్ వరకైతే షోల్డర్ పెట్టేసి మనం ఇలా నెక్ అనేది హాఫ్ ఇంచ్ వరకి ఇలా బయటికి వచ్చేలాగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. బోట్ నెక్ షేప్ ఇచ్చుకోవాలి. ప్రిన్సెస్ కట్ కోసం మనం కింద నుండి 3½ ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 3½ ఇంచుల వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుండి 10½ ఇంచుల వరకు మార్కింగ్ వేసుకుంటున్నాను. వేసుకొని 2 ఇంచులు అయితే మనము ఇలా తీసేస్తున్నాను. కరువు తీసేసి ఆ పీస్ అనేది తీసేసి మనమైతే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర నుంచి వెళ్ళి ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ లోతు తీసిన తర్వాత చెక్ చేసుకొని అందులో సగానికి ఒక మార్కింగ్ వేసుకొని షేప్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. పర్ఫెక్ట్‌గా వస్తుందండి ఇదైతే. మొత్తము ఇలా వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ పీస్ తీసేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్ తోటి బోట్ నెక్ వచ్చింది కదా! బోట్ నెక్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను కదా! ముందైతే నేను నెక్ కట్ చేస్తున్నానండి. కటింగ్ చేసుకున్న తర్వాతనే స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. కాకపోతే మనకి వన్ సైడే వస్తుంది కదా! క్రాస్ బ్లౌజ్‌కి వన్ సైడ్ ఇస్తారు కదా వర్క్. అలాగే ఇది కూడా ఒక సైడ్ మొత్తం వచ్చింది. ఇంకో సైడ్ అయితే మనం సారీ అయితే పళ్ళుతో అయితే కవర్ అయిపోతుంది. ఇప్పుడు లంగా ఓణి బ్లౌజ్ కాబట్టి మనకి ఓణితో అయితే కవర్ అయిపోతుంది. అలా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ ఇది. అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాము. హ్యాండ్స్ అయితే నేను చెప్పాను కదా 12 ఇంచెస్ అయితే పెట్టాల్సింది 11 ఇంచెస్ వరకే పెట్టేశాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఖర్చులకి పోను ఒక హాఫ్ ఇంచ్ అంతా అయితే బయటకు ఉందండి. మరీ ఎక్కువగా ఏం లేదు. చాలా నీట్‌గా అయితే వచ్చింది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇవి హ్యాండ్స్ కటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా తీసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది నేను ఇలా బ్యాక్ ఓపెన్ కాబట్టి 2 పీసెస్ లాగా అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని మనం వేసుకునేటప్పుడే సమానంగా వేసుకొని మధ్యలో అయితే 2 పీసెస్ లాగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి ఇది 2 పీసెస్ అని చెప్పాను కదా! మధ్యలో మనకి బ్యాక్ పార్ట్‌కే హుక్స్‌లు అనేది పెట్టుకున్నాననమాట. ఇప్పుడైతే ఇది ఇలాగే సేమ్ కట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకొని పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేశానో ఎలా స్టిచ్ చేశానో మొత్తం అయితే వీడియో ఉందండి. బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ వీడియో అనేది నేను పెడతాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఇప్పుడు నెక్ అయితే ఇట్లా సపరేట్ చేస్తున్నాను. మొత్తం నెక్ ఏం కట్ చేయకుండా 2 పీసెస్ అయితే సపరేట్ చేస్తున్నాను. చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇక్కడ ఇది ఉంది కదా! ఇది వన్ సైడ్ వచ్చేలాగా పెట్టేశాననమాట. ఇక్కడ చెక్ చేసుకొని వన్ సైడ్ వచ్చేలాగా మొత్తము ఎలా ఉందో అలాగే వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఓపెన్ చేసుకొని చూసుకోవాలి వస్తుందా రావట్లేదా అని చెప్పి చూసి కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఎవరైనా మీరు అలా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే మనకి వర్క్ వేసిన బ్లౌజ్ పీస్లు అయితే కొంచెం తక్కువ రేటుకి అయితే వస్తున్నాయి కదండి. అలా తీసుకున్నప్పుడు ఇలా ప్రిన్సెస్ కట్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది నార్మల్ బ్లౌజ్ అయితే నార్మల్‌గా సారీ మీది బ్లౌజ్ కాదు కదా! లెహంగా ఓణి మీది బ్లౌజ్ కాబట్టి మనకి ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాననమాట. ఇందులో అయితే ఫ్రంట్ పార్ట్‌కు మిగతా ఉంటుంది కదా! అదనేది కటింగ్ అయితే చేసుకొని ఇవి అయితే
స్టిచ్చింగ్ చేయడం అయితే చూపిస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.